అపవాది కట్టినటువంటి లేదా అపవాది ఆలోచనలకు వారు శిరస వహించి దేవుడు చేయొద్దన్న పనులు చేశారు కనుక దేవుడు వారి ఇరువురిని ఏం చేశాడంటే నిష్కారమైన పద్ధతిలో ఏదైనా వనముల నుండి వారి ఇరువురును దేవుడు గెంటి వేశాడు. పాపమని ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు ఇరువురు. కనుక దేవుడు వారి మీద కోపాన్ని ప్రదర్శించి తోర్చివేసిన తర్వాత మానవుడు మరలా కష్టంతోనో బాధలతోనో జీవితాన్ని నడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత జరిగినది ఏంటంటే మానవుడు మరలా పిల్లలను కావడం ప్రారంభించాడు. కయ్యేను, హేబేలు ఇలా ఒకరి తర్వాత ఒకరి సంతానం భూమి మీద విస్తరించబడుతూ వచ్చింది. ఇలా భూమి మీద మానవ జాతి విస్తరించబడుతూ వచ్చింది. కానీ దేవుడు కోరుకున్నటువంటి ఫలభరితమైన ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన జీవితానికి మానవుడు దూరంగా ఉన్నాడు. ఇలాగా దేవుని వాగ్దానాలు దేవుని యొక్క మాటలు మరిచిపోయిన మనుషుడు భూమి మీద సంతానాభివృద్ధిని కలుగు చేసుకుంటూ భూమి మీద ఒక నియంత్రణను కన్నది మానవ జాతి. ఎవడో నియంత అంటే ప్రజలందరినీ వేటాడే క్రూరుడు, మనుషులను చంపేటువంటి ఒక నేర్పరతనం కలిగిన వేటగాడు. మీరు అనుకోవచ్చు వేటగాడు అంటే పక్షుల్ని జంతువులు వేటాడేవాడని. కాదు, అతడు భూమి మీద పరాక్రమత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు. తనొక బలాఢ్యుడు కనుక తనకు ఎదురు నిలవబడి సామర్థ్యాలు ఏ మనుషుడికి లేవు ఆ దినాల్లో. కనుక ఆ రోజుల లోకోక్తి కూడా ఇలాగ వెళ్ళిపోయింది అతని గురించి. ఇతడు దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు అన్నటువంటి నానుడు కూడా ప్రపంచం పలకడం ప్రారంభించింది. అయితే జరిగిన విషయం ఏంటంటే ఇతడు ప్రజల్ని ప్రలోభ పెట్టి తన చెప్పు చేతలు పెట్టుకొని మానవ జాతిని, దేవుని నీతిని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని సమాధానాన్ని మానవుడు పొందుకోనివ్వకుండా చేసి తానే భూమి మీద దేవుణ్ణి అన్నట్టు ప్రదర్శించడం ప్రారంభించాడు. అతడే నియంత్రణ పూరితమని పరిపాలన చేసిన కూసుకు పుట్టిన నిమ్రోదు. చదువుదాం రండి. ఆదికాండము 10వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు తీస్తే మీకు ఈ విషయాలని కనబడతాయి. రండి 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కూసు నిమ్రోదును కనెను. చదివేవారు ఉంటే త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. కూసు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుట ఆరంభించాడు. 9వ వచనం. కనుక అతడు యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. 10వ వచనం. షినారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యానికి మొదలై ఉన్నాయి. పిల్లరా నా వైపు చూడండి. నియంత్రణ భరితమనే పరిపాలన కొనసాగించడానికి నిమ్రోదు ఒక అద్భుతమైన రచన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏంటంటే భూమి మీద 4 పట్టణాలు కట్టాలి. ఎందుకంటే ప్రజలందరూ నాకు భయపడుతున్నారు, ప్రజలందరూ నాకు లోబడుతున్నారు. నేను చెప్పిందే వేదం అయింది కనుక లోకం కూడా నా మీద సామెత చెప్పుకుంది. ఏంటంటే ఇతడు దేవుని ఎదుట కూడా ఏమై ఉన్నాడు, పరాక్రమము కలిగిన వేటగాడిగా ఉన్నాడు కనుక. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కూడా నిమ్రోదును ఏమి చెయ్యలేడు అన్నటువంటి పరిస్థితులకు వచ్చేసింది అనమాట. కనుక ఇలాగా మానవుడు ఏం చేశాడంటే దేవుడిని ఆశ్రయించడం మరిచిపోయి దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని తొంగలో తొక్కి ఇదిగో మానవుడైనటువంటి నిమ్రోదుకు లోబడిపోయి అతని పరాక్రమత్వానికి భయపడిపోయి అందరూ దాసోహం అయిపోయి బతుకుతున్న దినాలు. కనుక ఇతడు ఏం చేశాడంటే అరే దేవుడు అలాగే చెప్తాడు ఫలించమని, అభివృద్ధి చెందమని. ఇదేమైనా భూమి ఏమైనా బెత్తుడుందా, దీన్ని విస్తరింపజేసుకుంటూ నిండించుకుంటూ వెళ్ళాలంటే మనకి ఇది అవన పని. మీరు నాకందరూ లోబడగలిగితే మీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను. అదేంటంటే భూమి మీద నుండి ఆకాశానంటే గోపురాలు కడతానన్నాడు. కనుక మీరు నాకు సహాయం చేయమని చెప్పగానే అందరూ ఓకే చెప్పారు. కనుక అతడు ఏం చేశాడంటే తూర్పు దిశగా వెళ్ళినప్పుడు సేనారు మైదానం ఒకటి కనబడింది. అక్కడ 4 పట్టణాలు కట్టడానికి పునాదులు వేశాడు. అది ఒకటి బాబేలు, రెండవదేమో అక్కదు, కల్నే అనేటువంటి ఎర్రెకు. ఈ 4 పట్టణాలకు పునాదులు వేశాడు. కానీ అవి ప్రారంభించబడకుండానే ఆగిపోయే గల
టార్మెంటెడ్ మనము నెక్స్ట్ 11వ అధ్యాయంలో చదువుతాం. దేవుడు మానవుడు చేస్తున్నటువంటి దరిద్రమైన పనికి ముగింపు పలకాలనుకున్నాడు. అందుకనే తానే నేరుగా వచ్చి ఆ ప్రాకారాల్ని నిమ్రోదు యొక్క రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి రచన ప్రణాళికను దేవుడు సిద్ధం చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి నీకు ఒక విషయం చెప్తున్నాను. దేవుని ఉద్దేశాలను మానవుడు ఎప్పుడు చేర్పడానికి ప్రయత్నం చేసిన వాడు ఎప్పటికీ పత్రమైపోతూనే వస్తాడు. దేవునికి లోబడడానికి మించిన ఆశీర్వాదం భూమి మీద మరొకటి లేదు. దేవునికి ఎదురు చెప్పి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని మర్చిపోయి నీ ఇష్టారాజ్యంగా బ్రతుకుతానంటే దేవుడు ఎందుకు నీకు సృష్టికర్తగా ఉన్నాడు. సృజించబడిన వాడవు సృజించిన వానికి ఎదురు చెప్పవద్దని లేఖనము ఘోషిస్తుంది రోమాపత్రిక. ప్రియ తీర్థం ఒకసారి 9వ అధ్యాయం బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? రోమాపత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మాపనేలా అని నువ్వు నాతో చెప్పుదువా? అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకిలాగు చేసితువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అని పౌలు అడుగుతూ ఉన్నాడు. నిజమే కదా, దేవుడు సృష్టికర్త, మనమేమో సృజించబడిన వాళ్ళం. మనమేమో దేవుణ్ణి ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసా? కొండేళ్ళు కొమ్మరోళ్ళు ఎక్కినిచ్చినట్టు ఉంటది. కొమ్మరోడే కొండను ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. నువ్వే ఇంకో దాన్ని తయారు చేసుకుంటే ఎలాగవుతుంది? దేవుడు నిన్ను కలగజేశాడు, నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ తయారు చేయలేవు. నిమ్రోదు దేవుని చేత కలుగు చేయబడిన వాడు, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను కలిగి బ్రతుకుతున్నటువంటి తాను కూడా మనలాంటి ఒక మనుషుడే. కానీ అతడు ఏం చేశాడంటే పరాక్రమత్వాన్ని బట్టి, ప్రజలు తనకు లోబడిన కారణాన్ని బట్టి భూమి మీద దేవునికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాన్ని కట్టాడు. అది దేవునికి ఎప్పుడు నచ్చదు. దేవునికి లోబడిన జీవితాలు భూమి మీద ఆశీర్వాదకరంగా బ్రతుకుతాయి. దేవునికి ఎదురు చెప్పి దేవునికి అడ్డుగా బ్రతికి భూమి మీద మనం ఏమీ చేయలేము, ఏమి సాధించలేము. ఎందుకో తెలుసా? మనమేమో క్రిందనున్న వారమో, దేవుడేమో పైనున్నవాడు. హల్లెలూయా. కనుక దేవునికి లోబడి బ్రతకగలిగితే, దేవుని యొక్క వాగ్దానాలకు అనుగుణంగా లోబడి జీవించగలిగితే, ఆ వాగ్దానములో ఆ మాట వెనకాల దాచబడి ఉన్నటువంటి ఆశీర్వాదాల మూటలు మనం మోసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుగుబాటు చేసి ఏం చేయగలుగుతావు? నిమ్రోదు రాజ్యం ప్రజలలో నీతి లేకుండా చేసింది. నిమ్రోదు రాజ్యం ప్రజలలో సమాధానము లేకుండా చేసేసింది. ఈ నిమ్రోదు యొక్క స్పిరిట్ ను పిల్లలు కలిగి ఉన్నటువంటి బైబిల్లో కొంతమంది రాజులు ఉన్నారు. ఈ నిమ్రోదు గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇతడు ఏం చేశాడంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి విగ్రహారాధన ప్రారంభించినోడు ఈడే. ఎవరో మాట్లాడరే? నిమ్రోదే. నిమ్రోదుకి పెళ్ళయింది. ఆ లావుడి పేరు సెమిరాస్. చెప్పండి, ఆ లావుడి పేరేంటి? సెమిరాస్ అన్నమాట. కనుక నిమ్రోదుకు కొడుకు కూడా పుట్టాడు. అతడు నిమ్రోదు 2 అంటారు. అందుకనే ఆమెను ఎప్పుడైనా మీరు చూడాలంటే ప్రతి ఊళ్ళో కనబడుతుంది. ప్రతి దేశంలో కూడా ఉంటది ఆమె. ఎలా ఉంటదంటే ఆమె సంఖలో పిల్లోడు ఎత్తుకొని ఉంటాడు అనమాట. మనమేమో మరియమ్మను ఆవిడ సంఖలో ఉన్నదేమో యేసుప్రభు అనుకుంటాం అనమాట. ఆవిడ మరియమ్మ కాదు, ఆవిడ చేతిలో ఉన్న సంఖలో ఉన్న బాలుడు యేసుప్రభు కూడా కాదు. ఎందుకంటే నిమ్రోదు యొక్క పరిపాలన దాఖలాలు, ఆ ఆనవాళ్ళు ఇంకా భూమి మీద కనబడుతూనే ఉన్నాయి. రోమా దేశంలోనేమో డయానాగా పిలువబడుతుంది, భారతదేశంలో మరియమ్మగా పిలువబడుతుంది. అపవాదిగాడు ఎంత తెలియగలిగిన వాడు అంటే దేవుని నుండి తప్పించడానికి, ప్రజలు సత్యాన్ని గ్రహించకుండా ఈ అభూతమైన కల్పనలను కల్పించుకుంటూ వచ్చాడు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, ప్రపంచంలో యేసు ప్రభువు ఒక్కడే దేవుడు. ఆయనకు ముందుగాని వెనకగాని మరెవడు లేడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనని మనం అందరం ఆరాధన చేయుదుముగా. నిమ్రోదు రాజ్యాన్ని దేవుడు కూలగొట్టాలనుకున్నాడు. అందుకు దేవుడే నేరుగా భూమి మీదకి వచ్చి ఒక రాజ్యాన్ని కట్టాడు. ఆ రాజ్యము పేరే షాలేము రాజ్యము. చెప్పండి, ఏ రాజ్యం అది? ఎవరు కట్టుకున్నది? అది దేవుడు కట్టుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఈ రాజ్యంలో ఏమి లేదు? నీతి లేదు. వీడి రాజ్యంలో ఏం లేదంటే సమాధానం లేదు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఏముండాలా?
నీతి ఉండాలా, ఇంకేముండాలా, సమాధానం ఉండాలా. కనుక దేవుడు ఏం చేశాడంటే అద్భుతమైన ప్రణాళిక రచించి భూమి మీదకి వచ్చి తన స్వహస్తాలతోనే ఒక అద్భుతమైన నగరాన్ని కట్టాడు. అది పర్వతాల మీద కట్టాడు. ఆ నగరము పేరే షాలేము నగరము. చదువుదాము బైబిల్ గ్రంథంలోంచి ఇర్మియా హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొనినో అతనిని ఆశీర్వదించను. ఎవరికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో. ఏ రాజు? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇంతకీ రాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే అతని పేరుకు